విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ బీజేపీలో చేరడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కేవలం పైకి ఒకలా మాట్లాడుతున్నప్పటికీ లోలోన టీడీపీ బీజేపీ పెద్దలకు అంతా ముందే తెలిసే ఈ వ్యవహారం నడిచింది అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ డైరీ చైర్మన్ హోదాలో ఆనంద్ అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ కూటమి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది విచారణ కోసం. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవగా తొలుత అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత నిన్న పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలోనికి చేరిపోయారు. ఈ పరిణామంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆయన పార్టీలో చేరుతారు బీజేపీలో అని తెలిసినప్పుడే వ్యతిరేకించారు. ఇంతమంది నాయకులు ఇంతమంది ఉండగా మళ్ళా వాళ్ళెందుకు అంటూ కూడా మాట్లాడారు. అయినప్పటికీ కూడా అయ్యన్న పాత్రుడిని ఎవరు లెక్క చేయలేదు. ఆయన బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో ఆయన చేరిన సందర్భంగా పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఆయన మీద అభియోగాలున్నా, ఒకవేళ అలాంటి విచారణ జరుగుతూ ఉన్నా సరే లెక్క చేయకుండా ఆయన్ని కాపాడేందుకు, రెస్క్యూ చేసేందుకు కొందరు ప్రయత్నించారా అన్నదైతే అనిపిస్తుంది. ఆయన పార్టీలో చేరిన సందర్భంగా అడారి ఆనంద్ కుటుంబానికి తమకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. ఈ అనుబంధమే పనిచేసిందా? ఒకవైపు కూటమి ప్రభుత్వమే విచారణ కమిటీ వేసినప్పటికీ కూడా, కూటమిలోని నేతలే ఆరోపణలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన మీద అక్రమాలకు పాల్పడ్డారని, అయినప్పటికీ చేర్చుకున్నారు అంటే ఇక్కడ నీతి నిజాయితీ కంటే అనుబంధాలు, ఆత్మీయతలు, బంధుత్వాలు ఎక్కువైపోయాయా అన్న అభిప్రాయం అయితే కింది స్థాయి నాయకుల నుంచి వస్తోంది. మంగళవారం చంద్రబాబు నాయుడుని కలిసిన అయ్యన్న పాత్రుడు ఈ వ్యవహారం పైన అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దగ్గరనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు ఆయన అవినీతి చేశారంటూ మనం కమిటీ వేసిన తర్వాత కూడా బీజేపీలో చేర్చుకుంటే ఇంకెలా ఉంటుంది, ఆ కమిటీకి ఆ విచారణకు విలువేముంటుంది అని చంద్రబాబు నాయుడు దగ్గర ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి కూడా ఒక విధంగా నిస్సహాయత వ్యక్తం చేశారని చెప్తూ ఉన్నారు. ఈ విషయం వాళ్ళకి తెలుసు, కమిటీ వేసాం, విచారణ జరుగుతుందన్న విషయం తెలుసు. తెలిసిన తర్వాత కూడా పార్టీలో చేర్చుకుంటున్నారంటే ఇక మనం ఏం చేయగలం, వాళ్ళని ఏమనాలి, నేను మాట్లాడతాను అంటూ ముఖ్యమంత్రి సరిపెట్టారని చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ నిజానికి ముందే టీడీపీ పెద్దలకు ఈ విషయాన్ని బీజేపీ నాయకులు చేరవేశారు. అయినప్పటికీ కూడా సంయమనం పాటించండి, ఇప్పుడే చేర్చుకోవద్దండి అని టీడీపీ పెద్దలు చెప్పినప్పటికీ కూడా బీజేపీ లెక్క చేయలేదు, ముందుకు వెళ్ళిపోయింది, ప్రొసీడ్ అయ్యి ఆయన ఏకంగా పార్టీలో చేర్చేసుకుంది అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నట్లు ఆనంద్ అవినీతి చేశారా? ఒకవేళ అవినీతి చేసినా కూడా బీజేపీ వాళ్ళు అలా చేర్చుకుంటారా? టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తప్ప, లేకుంటే బీజేపీ స్టాండ్ కరెక్టా? ఒకవేళ నిజంగానే అవినీతి చేశారు అని కూటమి నేతలే ఆరోపిస్తున్న తర్వాత కూడా బీజేపీ నాయకులు చేర్చుకుంటూ ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళకు ఈ అవినీతి, ఈ తప్పులు ఇవన్నీ ఏమి కనిపించవా, పార్టీలోనికి వస్తే చాలా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త సంయమనం పాటించండి, చేర్చుకోవద్దండి అని చెప్పిన తర్వాత కూడా చేర్చేసుకున్నారని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడుకి కూడా బీజేపీ లెక్క చేయడం లేదా? లేదంటే పురంధేశ్వరి కుటుంబంతో ఆత్మీయంగా ఉంటుంది ఈ కుటుంబం ఎప్పటి నుంచో, అడారి కుటుంబం అని అంటే ఇంకా అది ఆటోమేటిక్గా మొత్తం చంద్రబాబు నాయుడుకు, నందమూరి ఫ్యామిలీకి అందరికీ వర్తిస్తాయి ఈ అనుబంధాలు. కాబట్టి ఆ అనుబంధాల కోణంలో పైకి ఇలా అంటున్నప్పటికీ కూడా ఆయన సేఫ్గా ఉండేందుకు బీజేపీలోనికి వెళ్ళినా పర్లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా హెల్ప్ చేశారా వీళ్ళంతా కలిసి? మధ్యలో చింతకాయల అయ్యన్న పాత్రుడే అమాయకంగా దెబ్బతిన్నారా? ఆయన మీద అనవసరంగా ఆరోపణలు చేసి చేర్చుకోవద్దని చెప్పడం ద్వారా ఆయన చెడ్డ అయిపోయారా మధ్యలో?